ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జయ గురు. అందరికీ నమస్కారం. గురువు గారికి నమస్కారం సార్. అలాగే సూర్యనారాయణ గారికి అందరికీ నమస్కారం. జయ గురు. ఓకే, సో మనము నమస్కారం సార్. ఫైన్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. రైట్, సో మనము భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ఈ ధ్యాన యోగము అనేటువంటి దాన్ని చూస్తూ ఉన్నాము. సో మనము ఇవాళ 20వ శ్లోకము 19, 20 1 or 2 శ్లోకాస్ చూసేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఓకే, ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఇది 19వ శ్లోకం. ఇక్కడ మనము ఈ ఆత్మనిష్ట, ధ్యాననిష్ట అనేటువంటి విషయాల్ని చూస్తూ ఉన్నాము. అంతకు ముందు శ్లోకంలో, నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో 18వ శ్లోకంలో పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు యోగయుక్తుడు, యోగ రూఢ స్థితి, యోగముతో కూడినటువంటి వాడు. యోగము అని అంటే మనం అనుకున్నాము కలయిక, స్పర్శ, కూడి ఉండడము, అనుసంధానము, ఇలా విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. యోగము అని అంటే జీవాత్మ పరమాత్మల కలయిక అనుకున్నాము. జీవాత్మ ఆత్మ, ఆత్మ పరమాత్మ, ఈ విషయాల గురించి చాలా నిశితంగా కూలంకుషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. సో ఎప్పుడు ఈ ధ్యాన యోగ స్థితి ఆత్మనిష్ఠుడు అవుతాడు యోగి అనేటువంటి విషయంలో ఆ స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ముందు శ్లోకంలో చెప్పారు. ఎప్పుడైతే యదా వినీతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్తః ఇతి ఉచ్యతే తదా. అతడు యుక్తుడు అనబడును. యుక్తుడు అనంటే యోగయుక్తుడు, సమాహిత చిత్తము కలిగినటువంటి వాడు, భగవంతునితో అనుసంధానం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని యోగయుక్తం గురించి చెప్పారు. అలాగా ఆ ఆత్మనిష్ఠుడై ఉండేటువంటి యోగి, ఆ యోగి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, ఇది మనము బాహ్యంగా చూడడానికి చాలాసార్లు చెప్పుకున్నాము. జ్ఞానికి అజ్ఞానికి బాహ్యం నుండి ఏ రకమైనటువంటి భేదము కనిపించదు. అందుకనే అర్జునుడు 2వ అధ్యాయంలో ఆయనకి సందేహం వచ్చి, ఆ స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, కిం భాష, ఆయన వ్యవహారం ఎలా ఉంటుంది, కిం రచయిత, ఏ రకముగా నడవడిక ఉంటుంది, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ, స్థితధీం కిం ప్రభాషేత, ఆయన ఏ రకంగా మాట్లాడతాడు, ఇట్లాంటివి అనేటువంటి సందేహాలు ఇచ్చిన తర్వాత ఆ స్థిత ప్రజ్ఞ లక్షణాల గురించి పరమాత్మ ఆల్రెడీ చెప్పున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది వర్సెస్ లో మనం వెళ్తున్న కొద్దీ కూడా ఆ పరమాత్మ భగవంతునితో అనుసంధానము, భగవంతుని తెలుసుకోవడము, భగవంతుని పొందడము, ఈ విషయాల గురించి అద్భుతంగా పరమాత్మ ఇంకా కృష్ణుడు చెప్తూనే ఉంటాడు. సో ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ఆ యుక్తిని స్థితి ఎలా ఉంటుంది, ఆత్మనిష్ఠుడై ఉండేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఒక ఉపమాలంకారంతో, ఒక పోలికతో చెప్తున్నారు. ఎందుకంటే వీ కెనాట్ కాన్సెప్చువలైజ్, ఎందుకంటే ఆ ఇంద్రియకి గ్రాహ్యమైనటువంటిది కాదు. ఇంద్రియముల ద్వారా దాన్ని వర్ణించలేము, తెలుసుకోలేము, పట్టుకోలేము. ఇట్స్ ఓన్లీ ఎన్ ఎక్స్పీరియన్స్. సో ఆ స్థితిని గురించి ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్తున్నారు. ఆ ఏకాగ్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి యోగి దేని ఎలాగ ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక
పోలికని చెప్తున్నారు, ఒక దృష్టాంతాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యథా దీపో నివాతస్థః నా ఇంగతే. ఇప్పుడు దీపం ఉన్నది మనకి, యాక్చువల్గా ఇట్స్ వెరీ సింబాలిక్. మనం ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా లేకపోతే దేవాలయానికి వెళ్తే అక్కడ మనం ఏం చేస్తాము అంటే భగవంతుడి ముందు ఎప్పుడు కూడా దీపం నిత్యం వెలుగుతూ ఉంటుంది. లేదా మనం కూడా వెళ్ళినప్పుడు ముఖ్యంగా దేవతారాధన అని చేయాలి అని అంటే సింబాలిక్ గా మనము ఆ దేవుడి ముందు లేకపోతే అక్కడ ధ్వజస్తంభం ముందు అక్కడ మనము దీపాలను వెలిగిస్తాం. దీపము అనేటువంటిది వెరీ సింబాలిక్, దాని గురించి చూద్దాం. సో ఎలాగే చెప్తున్నారైతే ఇక్కడ ఏంటది? యథా దీపో నివాతస్థః, నివాతస్థః, నివాత అంటే వాయు ప్రసారము లేని చోట. వాతము వాయువు అంటే గాలి. నివాతస్థః అంటే గాలి లేని చోట, అంటే గాలి ఎక్కువగా వీచనటువంటి ప్రదేశం దగ్గర నివాతస్థః యథా దీపః నా ఇంగతే. దీపము గాలి లేని చోట పెట్టినటువంటి దీపము ఎలాగైతే యథా ఏ విధంగా అయితే నా ఇంగతే అంటే చలించకుండా ఉంటుంది, కదలకుండా ఉంటుంది, అంతే కదా. మామూలుగా అయితే దీపం అనేటువంటిది గాలి ఇలా వీచగానే వెంటనే ఆరిపోతూ ఉంటుంది. అందుకని మన ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఫ్యాన్ ఆపేసుకుంటాం, లేదా దాని ప్రొటెక్షన్ కోసం దాని మీద అది ఆరకుండా ఉండడానికి ఒక చిమ్నీ లాంటిది పెడతాం. దట్స్ ఆల్ క్వైట్ కామన్ ఫర్ ఆల్ ఆఫ్ us. అంటే గాలి లేని చోట ఏ రకముగా దీపము నా ఇంగతే కదలకుండా ఉంటుందో, చలించకుండా ఉంటుందో, అలాగా సా ఉపమా స్మృత. ఆ యోగి తాలూకా ఏకాగ్రమైనటువంటి చిత్తము కలిగినటువంటి యోగి ఆ రకంగా ఉంటాడు. అంటే ఆ యోగిలో చలనము లేదు. చలనము అనంటే బాహ్యమైనటువంటి చలనమా? శరీరం ఎప్పుడు కదులుతూనే ఉంటుంది కదండి, మాట ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది కదా, కళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి కదా. సో ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియార్థములతో ఎప్పుడు పరిసరిస్తూనే ఉంటాయి, తెలుసుకుంటూనే ఉంటాడు. కానీ ఇక్కడ సా ఉపమా స్మృత ఏ రకముగా అయితే గాలి లేని చోట, అంటే నిగ్రహించబడిన చిత్తము కలవాడై ఆత్మయందు సమాధిని అనుష్ఠించే యోగికి ఏ విధముగానైతే గాలి లేని చోట ఉన్న దీపము కలదియో అట్టియే పోలికగా చెప్పబడినది. సో గాలి, దిస్ ఈజ్ ఆల్ ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్. గాలి లేని చోట దీపం అనేటువంటిది ఏ రకంగా అయితే కదలకుండా ఉంటుందో, ఆ కదలకుండా ఉండినటువంటి యోగి ఎప్పుడు ఉంటాడు అని అంటే యోగినో యత చిత్తస్య. ఆ యోగి ఎలా ఉంటాడు అని అంటే యత చిత్తము పొందినటువంటి వాడు. యత అంటే జయించబడినటువంటి చిత్తము. యతము అంటే నిగ్రహించబడినటువంటి చిత్తము, పూర్తిగా నిలిచిపోయినటువంటి చిత్తము. నిన్న శ్లోకంలో చాలా చెప్పుకున్నాం. చిత్తము అని అంటే ఇట్స్ అ మైండ్ స్టఫ్ అని చెప్పుకున్నాము. సో 4 అంతఃకరణాలు ఉంటాయని చెప్పుకున్నాం. అంతఃకరణము అంటాము, అవి 4 ఉన్నాయని చెప్పుకున్నాం. ఇది అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము. ఇక్కడ చిత్త అంటే దిస్ ఇస్ ద మైండ్ స్టఫ్, ఆ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యాక్షన్. ఆ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యాక్షన్ నిగ్రహించబడాలి. యోగును యత చిత్తస్య. యత అంటే నియమించబడినటువంటి చిత్తము, నిలిచిపోయినటువంటి చిత్తము. అలాగుండేటువంటి వాడు యుంజతో యోగం ఆత్మనః. యుంజతో అనంటే ఆ ఏకాగ్రము చేయబడినటువంటి మనస్సు ఎక్కడ కలవాలి, ఎవరితో ఉండాలి? ఆ నిగ్రహించబడినటువంటి మనస్సు ఎక్కడ విలీనమైపోవాలి అని అంటే ఆత్మనః. ఎన్ని చెప్పారో చూడండి. యుంజతో యోగం ఆత్మనః అంటే ఏ రకంగానైతే వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా ఉండు దీపము వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా ఉండును. అది అంటే యోగి అనేటువంటి సమాహిత చిత్తము, లేకపోతే వన్ హూ హాజ్ రియలైజ్డ్, వన్ హూ హాజ్ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఎక్కడున్నాడు? యుంజతో యోగం ఆత్మనః. ఆత్మయందు నిలబడిపోయి ఉన్నాడు యతచిత్తుడైనటువంటి. అది
ఎలా ఉంటాడు ఆయన అని అంటే కదలకుండా ఉంటుంది, ఆయన మనస్సు చాలా నిశ్చలంగా ఉంటుంది. ఆ నిశ్చలముగా ఉన్నది అనేటువంటిది ఇక్కడ ఉపమా అనేటువంటి దాంట్లో పెట్టాడు. ఇక్కడ మనం ఏంటంటే దిస్ ఈజ్ వాట్ రియలైజేషన్ ఇస్. ఇప్పుడు మనము దేవుణ్ణి పొందాలి లేకపోతే దేవుణ్ణి తెలుసుకోవాలి అని మనం అనుకుంటాం. బట్ వాట్ ఈస్ దట్ రియలైజేషన్? యోగం ఆత్మనః యుంజతః. ఆత్మనః తనలో తాను యుంజతః కూడి ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు అనంటే ఆ చైతన్యమునందు కదలికలు లేకుండా ఉంటాడు. కదలికలు లేదు. దీన్నే ఏమంటాము? సరస్సులో మామూలుగా ఏదైనా రాయి పడితే అలలు వస్తాయి. ఆ అలలు లేనటువంటి సరస్సు ఎలా ఉంటుంది? చాలా నిర్మలంగా ఉంటుంది, చాలా స్వచ్ఛంగా ఉంటుంది. నిర్మలమైనటువంటి సరస్సు దాంట్లో ఆల్రెడీ మలినములు వచ్చి పడ్డాయి. ఏదో ఇప్పుడు వర్షం పడుతున్నది, వర్షం పడినప్పుడు ఏమవుతుంది? నీరంతా కూడా టర్బిడ్ అయిపోతుంది. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రవాహంలో అనేకమైనటువంటి ఈ ప్రవాహం అంతా, నీరు బురద అంతా వచ్చి చేరిపోతుంది. అప్పుడు ఆ సరస్సు ఏమవుతుంది? చాలా టర్బిడ్ గా కనిపిస్తుంది, చాలా కలుషితంగా కనిపిస్తుంది. ఆ కలుషితమే కాకుండా ఈ వరద నీరు లేదా ఈ ప్రవాహం వచ్చి చాలా ఉధృతంగా వచ్చి దాంట్లో కలిసినప్పుడు ఎలా ఉంటుంది? అలలుగా, చాలా అలజడిగా, చాలా కదలికలతో ఉంటుంది. మనం మొన్న చెప్పుకున్న మానస సరోవరము, రాక్షస సరోవరము. సో మానస సరోవరంలో నీరు చాలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా, అలలు లేకుండా స్వీట్ గా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. బట్ రాక్షస సరోవరం అదే టిబెట్, అదే నేపాల్లో ఉండేటువంటిది చాలా కలకలు కలుగుతూ, చాలా ఉధృతంగా, బుడగలుగా, చాలా టర్బిడ్ గా, చాలా మలినములతో కూడుతుంది. కానీ ఇక్కడ యత చిత్తస్య యోగినః, ఆ చిత్తమును నియమించబడినటువంటి చిత్తము కలిగినటువంటి వాడు, నిలిచిపోయినటువంటి చిత్తం తాలూకా యోగి మనస్సు ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా తనతో తాను ఉంటుంది. అది దానికి ఉదాహరణగా ఏం చేశారు అంటే, దీపము గాలి లేని చోట పెట్టినటువంటి దీపం ఏ రకంగా కదలకుండా ఉంటుందో అలాంటి. ఇప్పుడు మనకేంటంటే మనము ఈ కదలిక అనేటువంటిది ఎందుకు వస్తుంది ఈ మనసులో? ఇక్కడ ఏమన్నారు? ఆ కదలిక దాని మీద కొంచెం మనము ఈ శ్లోకంలోని తర్వాత శ్లోకంలోని కూడా ఈ మనస్సు మీద చాలా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈ యతచిత్తస్య అంటే ఏంటి, దాన్ని ఎలా మనము అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలాగ ఆ స్థితిని ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. ఈ మనస్సు అంటేనే మనకి ఏమవుతుంది? అసలు మనస్సులో కదలికలు ఇవన్నీ కూడా ఎందువల్ల వస్తాయి అని అంటే, మనస్సు అంటే ఏమనుకున్నాం మనము? మనస్సు అంటేనే ఆలోచనల ప్రవాహం. ఇట్స్ థాట్స్, ఇట్స్ బండిల్ ఆఫ్ థాట్స్, ఇట్స్ కాన్స్టెంట్లీ ఇన్ ఫ్లక్స్. మనస్సు ఒక ప్రవాహ రూపంగా ఉంటుంది, ఒక ఫ్లో రూపంగా ఉంటుంది. ఎందుకంటే అనేకమైనటువంటి ఆలోచనలు. ఈ మనస్సు అనేటువంటి ప్రవాహం ఎందుకు వచ్చింది అని అంటే, నిరంతరము ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, అదే దీన్నే ఆ ఇంద్రియార్థములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. అంటే కన్ను చూడడమే దాని పని, రూపాన్ని చూస్తూ ఉంటుంది. అలాగే చెవి అని అంటే వినడమే దాని పని, శబ్దం, ఆ శబ్దాన్ని ఎప్పుడు గ్రహణ చేస్తూ ఉంటుంది. ఇవన్నిటికీ వెనకాతల మూలమునందు ఉండేటువంటిది ఏంటి? మనస్సు ఉంటుంది. మనస్సు అనేటువంటిది వీటన్నిటిని గ్రహిస్తూ ఉంటుంది. అలాగే స్పర్శ, చర్మము అనేటువంటిది స్పర్శ అనేటువంటిది చూస్తూ ఉంటుంది. గంధం, ముక్కు అనేటువంటిది గంధం వాసన చేస్తూనే ఉంటుంది. ఇంకా నాలుక అనేటువంటిది రసం, ఆ రుచి అనేటువంటిది తెలుసుకుంటూనే ఉంటుంది. సో ఇది చేదు, ఇది పులుపు, ఇది కారము, ఇది బాగుంది, ఇది బాగులేదు, దాని నుంచి ఆ నిశ్చయాత్మకమైనటువంటిది వస్తుంది. అంటే మనస్సులోకి ఎన్ని ప్రవాహాలు వస్తున్నాయి. ఇందాక మనం ఏమనుకున్నాము? మనస్సు అనేటువంటిది ఒక సరస్సు అనుకున్నాం. ఈ సరస్సులోకి ఎప్పుడైతే అనేకమైనటువంటి నదులు వర్షం పడినప్పుడు, లేకపోతే తుఫాన్ వచ్చినప్పుడు, లేకపోతే పెద్ద ఇంటెన్స్ రెయిన్ఫాల్ జరిగినప్పుడు ఏ రకంగా ఈ నదీ ప్రవాహం వచ్చి అందులో కలుస్తూ ఉంటుందో, సరస్సులో నదిలో కలుస్తూ ఉంటుందో, ఆ నది మళ్ళీ ప్రవహించి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. కానీ ఈ నదిలోకి లేదా ఈ చిన్న చెరువుల్లోకి మనం చూస్తూ ఉంటాం, ఈ జలాలన్నీ కూడా వచ్చి ఎప్పుడైతే చేరుతూ ఉంటాయో చాలా కలుషితం అవుతూ ఉంటుంది. అలాగే ఈ 5 ఇంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా అవి చూసినటువంటి ఇంద్రియార్థముల నుంచి, అంటే ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ అండ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది సెన్సెస్. ఇంద్రియము ఇంద్రియార్థమును గ్రహిస్తూ ఉంటుంది. అర్థము అనంటే అది ఏ వస్తువునైతే చూస్తూ ఉంటుందో, దేన్నైతే వింటూ ఉంటుందో, దేన్నైతే రుచి చూస్తూ ఉంటుందో, దాని నుంచి ఆల్ ఇంప్రెషన్స్ దట్ గోస్ ఇన్ టు ద మైండ్. లైక్ మైండ్ ఈజ్ ఎ స్టోర్ హౌస్, లైక్ దట్ సరస్సు. ఎప్పుడైతే ఇంద్రియాలు ఇంద్రియార్థములతో సంయోగము చెందినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి ఈ ప్రవాహం అంతా మనసులో
కలుస్తూ ఉంటుందో అప్పుడు మనస్సులో అనేకమైనటువంటి కదలికలు వస్తాయి. ఆ మనసులో అనేకమైనటువంటి కదలికలు. ఎలాగైతే సినిమా తెర మీద బొమ్మలు పడుతూ ఉంటాయి. సినిమా తెర మీద అనేకమైనటువంటి బొమ్మలు. ఆ బొమ్మలు ఏంటి? ఇది హీరోలు, హీరోయిన్లు, విలను, కొట్టుకోవడాలు, గుర్రాలు, ఇంకా ఒకటేంటి అగ్నిపర్వతాలు పేలిపోతాయి. తర్వాత అనేకంగా అన్ని ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. ట్రైన్, వాల్కెనో బద్దలవడం, ఇంకా దట్స్ నాట్ వన్ థింగ్. సో ఆ తెర మీద బొమ్మలు కదిలినప్పుడు అవన్నీ కూడా మనకి చాలా నిజం అనిపిస్తాయి. ఆ తెర మీద బొమ్మలు అలా కదులాడుతున్నప్పుడు అవన్నీ కూడా మనకి దే అపియర్ టు బి వెరీ రియల్ బికాజ్ వీఆర్ సో ఎన్గ్రాస్డ్ ఇన్ ద మూవీ. లోపల దాంతో బాగా ఐడెంటిఫై ఉంటాం. అలాగే ఈ ఇంద్రియములన్నీ కూడా ఎప్పుడైతే ఈ విషయాలన్నిటినీ కూడా మనస్సు తెలుసుకుంటున్నదో ఈ మనస్సులో అనేకమైనటువంటి బొమ్మలు పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా మనం దీన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము ఈ యోగి అంటే ఎవరు అని అంటే చిత్తమును జయించినటువంటి వాడు. యత చిత్తస్య, దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ చిత్తము అనేటువంటిది ఎలాగ నిలిచిపోతుంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చిత్తం నిలపాలి అంటే మన వల్ల అయ్యే పని కాదు. దీన్ని ఎలాగ నిలపాలి? అదే కదా మన సాధన, అదే కదా ధ్యానము. ఈ కదలాడేటువంటి అనేకమైనటువంటి ఆలోచనలతో రూపంలో ఉండేటువంటి దాన్ని కృష్ణుడు ఏం చెప్తున్నాడు? యత చిత్తస్య యోగినః అయోగం ఆత్మనః. ఆ చిత్తమును నియంత్రించాలి, దాన్ని తీసుకెళ్లి ఆత్మతో మెర్జి చేయాలి. ఈ ఆత్మ అంటే ఏమిటో తెలియదు, ఈ మనస్సుని ఎలా నిగ్రహించాలో తెలియదు, అసలు మనస్సులో ఇవన్నీ విషయాలు వచ్చి పడుతున్నాయనే విషయం మనకి తెలియదు. మనకి మనసులో వచ్చి ఏదో ఒకటి పడుతూ ఉంటుంది, అది మనకి బాగుంది అనిపిస్తుంది, దానివే పరిగెడుతూ ఉంటాం, లేదా అక్కర్లేదు అనుకుంటాం, అది మానేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఇలాగా అంటే ఆ సినిమా తెర మీద బొమ్మలు కదిలినట్టుగా మనస్సులో అనేకమైనటువంటి ఈ చలనాలన్నీ కదులుతూ ఉంటాయి. ఈ కదిలేటువంటి చలనాలకి మనం ఐడెంటిఫై అయిపోతాము. ఐడెంటిఫై అయిపోయి మన కర్మలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అది నియంత్రించినట్టుగా, సరే ఇవాళ సినిమాకి వెళ్ళిపోదాం, లేకపోతే ఇవాళ అలా వాడు ఫ్రెండ్తో కలిసి వెళ్దాము, చాలా రోజులకి మావాడు వచ్చాడు, వాడితో కలిసి ఎంజాయ్ చేద్దాము. దిస్ ఈజ్ ఆల్ అవర్ మైండ్ లో ఉండేటువంటి ఆసిలేషన్స్ ప్రభావం. మనం దాంతో ఐడెంటిఫై అయిపోయి తిరుగుతూ ఉంటాం. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ కృష్ణ హియర్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఆత్మనిష్ఠుడి గురించి మాట్లాడుతున్నాడు. తనతో తాను కూడి ఉండేటువంటి వాడి గురించి మాట్లాడుతున్నాడు. ఎలా జరుగుతుంది అని అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? యత చిత్తము, చిత్తమును జయించు, చిత్తమును నిగ్రహించు. హౌ డు ఐ నో ఇట్? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కృష్ణ ఇస్ టాకింగ్. ఎలాగ అర్థం అవుతుందండి? యత చిత్తం ఏంటండి? దానివల్ల ఏం చేస్తాం? మనం ఏదో కార్యంలో ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. అంతేగాని దాన్ని నిగ్రహిద్దాము, లేకపోతే దాన్ని నిలిపి చూద్దాము, అసలు మనస్సులో కదిలేటువంటి ఈ ఆలోచనలకు నేను ఒక సాక్షిగా ఉన్నాను, వేరుగా ఉన్నాను అనేటువంటి విషయం అర్థమైతే, మనస్సు అనేటువంటిది జడం అనేటువంటిది అర్థమైతే, మనస్సు అనేటువంటిది ఒక చైతన్యము కాదు, చైతన్యములో కదిలినటువంటి ఒక ప్రొజెక్షన్. ఎందుకంటే ఇప్పుడు సినిమా తెర మీద దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవ్రీ టైమ్ వి టాక్ అబౌట్ ఇట్. సినిమా తెర మీద బొమ్మలు కదులుతున్నాయి అని అంటే ఆ బొమ్మలకు చైతన్యం ఉందా? దే ఆర్ జడమే కదా. సినిమా తెర మీద బొమ్మలు, ఇట్స్ ఫిల్మ్ ఈజ్ జడము. అందులో కదులుతున్నాయి అని అంటే దానికి కారణం ఏంటి? దెర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ మూమెంట్ ఆఫ్ ద వీల్ వెనకాతల. అంటే ఒక పర్టికులర్ స్పీడ్ తో మనకి ఇదివరకు సినిమాల నుంచి ఒక ప్రొజెక్టర్ నుంచి ఆ ఫిల్మ్ నుంచి లైట్ ప్రొజెక్ట్ అయినప్పుడు మనం చూసేవాళ్ళం. ఇవాళ రేపట్లో అవి మనకు కనబడట్లేదు, ఆ ప్రొజెక్టర్ కనబడదు. ఓన్లీ ఆ ఫిల్మ్ ని ప్రొజెక్ట్ చేయబడుతుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వీ డోంట్ నో. సో ఎప్పుడైతే ఈ బొమ్మలు తెర మీద పడి అది ఒక పర్టికులర్ ఫ్రేమ్ లో ఆ స్పీడ్ తో తిరుగుతూ ఉంటే అవన్నీ కూడా నిజమైనటువంటి బొమ్మల్లాగా, అది అక్కడ నిజంగానే హీరో హీరోయిన్ ఉన్నట్టు, గుర్రాలతో ఉన్నట్టు, కొట్టుకుంటున్నట్టు, ఆ బిల్డింగ్స్ కాలిపోతున్నట్టు, ప్రవాహం వచ్చినట్టు, లేకపోతే పెద్ద సునామీ వచ్చినట్టు, పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చినట్టు, ఈ ఫ్లైట్లన్నీ పడిపోతున్నట్టు, ఇవన్నీ మనకి బొమ్మలన్నీ కనిపిస్తుంటాయి. అంటే ఆ బొమ్మలు కదులుతున్నప్పుడు మనం ఏమనుకుంటాం? అదంతా నిజమైన అనుకుంటాం. సిమిలర్లీ ఈ మనస్సు కూడా ఏం జరుగుతున్నది? మనస్సులో ఈ ఫిల్మ్ నుంచి ప్రొజెక్ట్ అవుతున్నటువంటి ఏమిటి? ఫిల్ము ఇంద్రియాల నుంచి ఇంద్రియార్థములు గ్రహించబడి వస్తువు చూస్తుంది. ఈ బాగుంది అనిపిస్తుంది. ఒక చెట్టు చూస్తుంది, ఆ చెట్టు ఇది పలానా చెట్టు అంటాము. లేకపోతే ఒక కొత్తగా కారుని చూస్తాము, పలానా కార్ అంటాము. లేకపోతే ఒక శత్రువుని చూస్తాము, లేకపోతే ఒక వ్యక్తిని చూస్తాము, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు. దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఇంప్రెషన్స్. వీడు నావాడు అనేటువంటి వేరియస్ ఇంప్రెషన్స్ ఆ మైండ్ మీద అలా తిరుగుతున్నాయి. మైండ్ మీద అవి కూడా ఎలాగవుతున్నది? కాన్స్టెంట్ గా తిరుగుతున్నాయి.
ఎలాగైతే ప్రొజెక్టర్ నుంచి ప్రొజెక్ట్ చేయబడినటువంటి లైట్, ఆ లైట్ ముందు ఫిల్ము ప్రొజెక్ట్ చేయబడుతున్నదో, అలాగే మన మనస్సు మీద మన చైతన్యము నుంచి వచ్చినటువంటి వెలుగు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ చైతన్యము అనంటే మన ప్రజ్ఞ, ఆ చైతన్యము మన కాన్షియస్నెస్, ఆత్మ చైతన్యము, అదే ఆత్మ చైతన్య శక్తి, ఆ వెలుగు అనేటువంటిది మనస్సులో పడ్డది. ఏమిటో వెలుగు ఎలా అర్థం అవుతుంది అని అంటే, మళ్ళీ గాఢ నిద్ర నుంచి మెలకువ రాగానే, నిద్రపోయాము, నిద్ర నుంచి మెలకువ రాగానే అక్కడ ఏమంటున్నాం మనము? మెలకువ రాగానే, తెలివి రాగానే ఏమైంది? మనసు మొదలైంది. నిద్రలో మనసు లేదు, మనసు ఎక్కడుంది? విలీనం అయిపోయింది. సినిమా తెర మీద ఆపేసాం, ఆ లైట్ ప్రొజెక్షన్ ఆపేసినప్పుడు ఏమైంది? ఆ తెర స్పష్టంగా ఉంది, తెర మీద ఏ బొమ్మలు లేవు, తెర మాత్రమే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ లైట్ ని ప్రొజెక్ట్ చేసామో, ప్రొజెక్టర్ నుంచి లైట్ ని ప్రొజెక్ట్ చేసామో, ఫిల్మ్ పెట్టామో, ఏమైంది? సినిమా మొదలైంది. అలాగే మనకి మెలకువ రాగానే, తెలివి రాగానే మన మనస్సు అనేటువంటిది కదలడం మొదలెట్టింది. అది ఆ సినిమా. సో ఆ సినిమాకి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? మన చైతన్యం నుంచే వెలుగు వచ్చింది. తెలివి అనేటువంటిది మనస్సు మీద ప్రొజెక్ట్ అయినప్పుడు ఆల్రెడీ ఈ ఇంద్రియములు, కన్ను చూడడం, చెవి వినడం, నోరు మాట్లాడడం, శబ్ద స్పర్శ రూప, ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి సినిమాని మొదలెట్టేసింది. మెలకువ రాగానే సినిమా మొదలెట్టింది. సినిమాకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము? ఆ 3 గంటలు 4 గంటలు సినిమాతో అబ్జర్వ్ అయిపోతాం. ఆ సినిమాలో వచ్చినటువంటి ఆల్ ఇమోషన్స్ తో ఐడెంటిఫై అయిపోతాం. సిమిలర్లీ ఈ మనస్సులో మొదలైనటువంటి సినిమాతో మనం ఐడెంటిఫై అయిపోవడం వల్ల ఆ సినిమాకి మూలమైనటువంటి ఆ చైతన్యాన్ని పట్టుకోలేకపోతున్నాం. దట్ ఈస్ వాట్ ది ఇష్యూ ఇస్. కానీ ఎప్పుడైతే ఇది తెలుసుకున్నామో, ఈ మనస్సులో కదిలేటువంటి బొమ్మలకు నేను శక్తినిచ్చేటువంటి వాడిని, నేనే వెలుగును, నేనే తెలివిని అనేటువంటిది ఎప్పుడైతే మనకు అర్థమైందో, అప్పుడు ఆ బొమ్మలను, అంటే ఎప్పుడైతే మనస్సులో ఉండేటువంటి కదలికలను మనం చూడడం మొదలెడతామో, మనము తెలుసుకోవడం మొదలెడతామో, అప్పుడు ఆ ప్రవాహం అనేటువంటిది ఆగుతుంది. దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ థింగ్ విచ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్. మనసులో దుఃఖంగా ఉందండి, మనసు ఏకాగ్రం కుదరట్లేదండి, మనసు భయంగా ఉందండి, మనసులో ఆందోళనలు ఉన్నాయండి, మనసు చికాగ్గా ఉందండి, మనసు అంత బెంగగా ఉందండి అని మనం అంటూ ఉంటాం. అసలు ఏంటో బోరు కొడుతున్నదండి. దీస్ ఆర్ ఆల్ మనస్సులో ఉండేటువంటి ఆ సినిమా, మనస్సులో ఉండేటువంటి కదలికలు. అందువల్ల ఆ కదలికలు మనము నియంత్రించాలంటే ఆ యత చిత్తస్య, ఆ చిత్తమును మనము జయించాలి అనంటే, జయించడము అనంటే దానిని, ఇప్పుడు శత్రువు వస్తాడు, ఎవరో శత్రువుని వచ్చినప్పుడు వాడిని జయించాలని అంటాము. అంటే ఏం చేయాలి? వాడు శత్రువుని జయించడం అంటే చంపేసి నరికేసి పోగులు పెట్టేయడం అనేటువంటిది కాదు. వాడిని జయించడము అనంటే వాడు మనల్ని డామినేట్ చేయకుండా ఉండాలి, వాడు మనకి లొంగి ఉండాలి. వాడు చాలా శక్తిమంతుడే. సో ఎప్పుడైతే మనము వాడిని మన వశంలోకి తీసుకున్నామో, నియంత్రించామో, హీ విల్ బికమ్ ఎ ఫ్రెండ్ టు అస్, హీ విల్ హెల్ప్ అస్ ఫర్ ఫర్దర్ పర్పస్. ఏంటి అనేటువంటి తర్వాత శ్లోకంలో కూడా చెప్తారు. సో ఈ రకమైనటువంటి యత చిత్తము, యథాన్ని అది ఎలా జయించాలి అని అంటే, మనసుకు 2 దోషాలు చెప్పారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, బట్ అగైన్ ఇట్ ఈస్ వర్త్ రిపీటింగ్. ఏంటి మనసులో దోషాలు అని అంటే, అది ఏంటి అని అంటే విక్షేపణ, ఆవరణ అన్నారు. విక్షేపణ అంటే విక్షేపం చెందుతూ ఉండడం, అంటే బాగా కదులుతూ ఉండడం. మనం అనుకున్నాం మనస్సు అనేటువంటి దాని పని ఏంటంటే ఎక్కుడు ప్రవహిస్తూ ఉండడం, కదలడం, ఇక యాజిటేట్ అయిపోతూ ఉండడం. ఏం లేదు, ఒక చిన్న ఫోన్ కాల్ వస్తుంది, ఏదో నువ్వు అక్కడ ఏదో చేసావు, నీకు ఏదో వాట్సాప్ మెసేజ్ వస్తుంది, ఏదో నీ బ్యాంక్ అకౌంట్ లో ఏదో హ్యాక్ అయిపోయిందనే ఏదో వస్తుంది, లేకపోతే నువ్వు చూసుకో అంటారు, లేకపోతే ఏదో ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే మనకి ఏమైంది? ఆందోళన, కదలిక, భయము, బెంగ, అమ్మో రేపు ఉద్యోగం ఉంటుందో లేదో, లేకపోతే ఏమైపోతుందో, కదలిక. దాని తాలూకా లక్షణమే అది, మనసు తాలూకా లక్షణమే అది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయమన్నారు అని అంటే, ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం. కామ్ చేయాలి కదా మనసుని బాగా యాజిటేట్, నీరు బాగా యాజిటేట్ అయింది, దాన్ని బాగా ఏం చేయాలి అని అంటే, దాన్ని ఏం చేయాలి? కాసేపు అలాగ ఉంచాలి బాగా, లేకపోతే బాగా కలకలు పెట్టేసి మళ్ళీ అలా ప్రశాంతంగా ఉంచాలి. అలాగే భస్త్రికా ప్రాణాయామం చేయొచ్చు, లేకపోతే కపాలభాతి ప్రాణాయామం చేయొచ్చు, లేకపోతే క్విక్ గా
అనులోమ విలోమ ప్రాణాయామం చేయొచ్చు. ప్రాణాయామం is one way of making you calm down. అంటే this is a practical example how to calm the mind. Then you sit again. దాన్ని వదిలేయాలి. దాంతో అది that is not the means, that's not the end, that's only the means of attaining that state of calmness. అలా ఇంకొక దోషం ఉంది. ఏంటి అని అంటే ఆవరణ అన్నాం. ఆవరణ అంటే లేనిది ఉన్నట్టుగా భ్రమింపచేయడం. దాన్నే ఆవరణ అంటే కప్పివేయడం, లేనిది ఉన్నట్టుగా. అది కూడా ఒక అజ్ఞానమే. రెండు దోషాలు మనసులో చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే విక్షేపణ, ఆవరణ, విక్షేప దోషాలు అంటారు. ఆవరణ అంటే కప్పివేయడం అన్నమాట. ఈ కప్పివేయడం అంటే ఏంటవుతుంది? దీనిలో కూడా ఒక భయము, బెంగ. ఇది కూడా ఇందాకలు అనుకున్నట్టుగానే ఇది లేనిది ఉన్నట్లు అనమాట. అంటే ఒక ఫ్యూచర్ లో ఏమైపోతుందో, అమ్మో ఇప్పుడు ఇది అలా వచ్చింది, రేపు ఏమైపోతుందో బెంగ. ఇది మనస్సులో పెట్టినటువంటి దోషం. ఇది పోవాలి అని అంటే దీన్ని ఏం చేయాలంటే, ఇది బెంగ కదా, బెంగ ఉన్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కామ్గా కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చోవాలి, మెడిటేషన్ లో కూర్చోవాలి. కూర్చోవడమే మనం చేసేది, కదలకూడదు. మళ్ళీ అసలు ఏ కదిలేటువంటి మనస్సుని ఇంకా కర్మ చేస్తే, ఇంకా గబ 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 మనం ఏం చేస్తే అది ఉపయోగం లేదు. కర్మ ఎప్పుడు కూడా ఆ జ్ఞానాన్ని ఇవ్వదు. కర్మ యోగం కావాలి. ముందు కర్మ యోగం చేయాలి. అంటే యోగము అని అంటే ఈశ్వరార్పణ, ప్రసాద భావన, ఈ రెండు మెయిన్. సో ఎప్పుడైతే కర్మ యోగం అయిందో అప్పుడు ఆ మనస్సు అనేటువంటిది శాంతించి దాంట్లోకి ఆ మూలము, అంటే మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాము? మూలము ఎక్కడి నుంచి? ఆ వెలుగు నుంచి వచ్చింది, అంటే ఆత్మ చైతన్యం నుంచి వచ్చింది. కాబట్టి ఆ మనస్సు మళ్ళీ ఆత్మ చైతన్యంలో విలీనమైపోయింది. ఐ థింక్ వాట్ ఐఎమ్ మనం మాట్లాడుతున్నది, ఐ థింక్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ అండర్స్టాండింగ్. సో ఎప్పుడైతే ఈ మనస్సు కదలికలు, ఆవరణ, విక్షేపణ దోషాలు మనం రెండు రకాలుగా తొలగించుకోవచ్చు అని చెప్పాము. ఒకటి ప్రాణాయామంలో రెండు రకాలు, లేదా భస్త్రిక ప్రాణాయామం, లేకపోతే విపాసన, ఇలా అనేక రకాలైనటువంటి కపాలభాతి, అనులోమ విలోమ, ఇలాంటి ప్రాణాయామం చేసినప్పుడు ఆ అలజడి, ఆందోళన కొంత తగ్గుతుంది. ఇంకా అజ్ఞానము కానీ లేకపోతే మనకు కప్పివేయడం, లేనిది ఉన్నట్లు బెంగ, భయము, రేపు ఏం జరుగుతుందో అనేటువంటిది మళ్ళీ కూర్చొని సుఖ ప్రాణాయామం చేయడము, మళ్ళీ కాసేపు ఆ శాంతించినటువంటి మనస్సుని యోగం ఆత్మనః యుంజత, అప్పుడు నేనెవరు అనేటువంటి దాంతో కానీ మనం అనుసంధానం చేస్తే దెన్ ఇట్ విల్ మెర్జ్ విత్ దట్ అని చెప్తున్నారు అన్నమాట. సో అది ఆ మనస్సుని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. అంతేగాని బలవంతంగా మనం ఎప్పుడు కూడా మనస్సుని బలవంతంగా నిగ్రహించరాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనస్సు చాలా సున్నితమైనటువంటి, చాలా సూక్ష్మమైనటువంటి. అందుకనే చాలా సున్నిత మనస్కుడు అంటాడు. కొంతమంది బండ మనస్కులు అంటారు. ఇద్దరికీ సమస్యే. సున్నిత మనస్కులు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. బండమైనటువంటి వాళ్ళు మొండిగా ఉంటారు. రెండు పనికిరావు. మొండితనము పనికిరాదు, లేకపోతే ఆ సెన్సిటివిటీ కూడా పనికిరాదు. రెండింటినీ కూడా సమభావం, ప్రశాంతంగా మనం హ్యాండిల్ చేయాలి. ఇది ఎలాంటిది అని అంటే మనకి చెప్తారు, కథ చెప్తారు. రాజకుమారి ఉన్నారు. రాజకుమారి ఆమె తాలూకా దుప్పట్ట అంటే చాలా కాస్ట్లీ అన్నది. ఎక్కడో అన్ని వజ్రాలు పగడాలతో పొడిగినటువంటి రాజకుమారి పవిటి చెంగు అనమాట, ప్రిన్సెస్. ఆ ప్రిన్సెస్ బాగా ముళ్ళ పొద మీద పడిపోయింది. ఆ ఎదురుగుండా ఉన్న గులాబీ పొద మీద పడిపోయింది. ముళ్ళ పొదలు ఎందుకుంటాయి? గులాబీ పొద, బాగా దట్టంగా ఉన్నటువంటి గులాబీలు, చాలా అద్భుతమైనటువంటి గులాబీలు. ఆ గులాబీ పొద మీద పడిపోతే వీళ్ళు ఏం చేయాలి? నెమ్మదిగా దాన్ని తీయాలి. ఆ నెమ్మదిగా తీస్తేనే ఆ అద్భుతమైనటువంటి బాగా కాస్ట్లీ అయినటువంటి ఆ దుప్పట్ట, ఆ పవిటి చెంగము నీట్గా వస్తుంది. అలాగా చాలా అద్భుతమైనటువంటిది, వజ్రాలు పోగినటువంటిది, చాలా సున్నితమైనటువంటిది మన మనస్సు. మనకేవ మనుష్యాణం కారణం బంధమోక్షయం అన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ మనస్సు అనేటువంటిది. చాలా సూక్ష్మమైనటువంటిది. ఇప్పుడు మనస్సు లేనిదే యూ కెనాట్ డూ ఎనీ వర్క్. ఆ మనస్సుని ఫోకస్ చేయడం వల్లే ఒక న్యూటన్ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేసుకున్నాడు. ఆలోచించాడు మనస్సులో చేసి, హీ హాస్ ఫౌండ్ అవుట్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ. దాన్నే ఐన్స్టీన్ ఫోకస్ చేయడం వల్ల హీ హాస్ అండర్స్టూడ్ ద లా ఆఫ్ రిలేటివిటీ అండ్ థియరీ ఆఫ్ రిలేటివిటీని కనిపెట్టాడు. ఆర్కిమెడిస్. సో రీసెంట్ సైంటిస్ట్, ఇప్పుడు ఉన్నటువంటి నోబెల్ ప్రైజెస్. సో ఎంత అడ్వాన్స్మెంట్స్, ఆల్ ది అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైన్స్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద మైండ్, బికాస్ ఆఫ్ ది మైండ్ అండ్ ఇంటెలెక్ట్. డోంట్ థింక్ దట్ మైండ్ మనోనాశనం అనేటువంటిది కాదు. అదే మనస్సుని, అంటే ఆ మనస్సుని తాళం అటు తిప్పితే
సంసారంలో చిక్కుకుంటుంది. ఇటు తిప్పితే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకుంటుంది. అద్భుతమైనటువంటి జ్ఞానానికి కూడా అదే బేస్గా ఉంటుంది. సో అంత సున్నితంగా హ్యాండిల్ చేయాలి. అందువల్ల అది వెళ్ళి సంసారము అనేటువంటి గులాబీ పదం, సంసారం కూడా అద్భుతమైనటువంటి మొసవాసనలు వెదజల్లుతూ వెరైటీస్ గా ఉంటుంది జగత్తు. ఆ జగత్తులో కానీ పడిందా దాన్ని మనం ఆదరా బాదరా భయము బెంగతో తిరిగిపోతుంది. మనస్సంతా అల్లకల్లోలం కకావికలైపోయి ఏం చేయాలో తెలియచేగా జీవితం అంతా దుర్భరం అయిపోయిందండి అని బెంగతో, ఇంక మనమే కాకుండా మన చుట్టూ ఉండేటువంటి దాన్ని, సమాజాన్ని అనేక రకాలుగా భ్రష్టు పట్టిస్తాం. సో దీన్ని చాలా చక్కగా హ్యాండిల్ చేయాలి. అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందువల్ల యోగినః యత చిత్తస్య, సో మనం ఎంత చక్కగా మనస్సును అర్థం చేసుకుంటే అంత చక్కగా ఆ తత్వ గుణంలో, అంటే ఆ జ్ఞానము, సత్వము అని అంటేనే జ్ఞానము, వెలుగు. యథా సత్వే ప్రవృద్ధేతు, ఎప్పుడైతే సత్వం వృద్ధి చెందిందో కామ్నెస్ అనేటువంటిది వస్తుంది. బట్ దట్ ఆల్సో వీ షుడ్ ఫోకస్ ఆన్ ద సోర్స్ ఆఫ్ ఫ్రమ్ వేర్ ది మైండ్ హ్యాస్ ఎమర్జ్డ్. మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దాంతో పట్టుకుంటే అప్పుడు అది యుంజతో యోగం ఆత్మనః, తనతో తాను విలీనమైపోతుంది, ఆత్మతో విలీనమైపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ విలీనమైపోతుంది. ఆ విలీనమైనటువంటి మనస్సు, ఆ స్థితి ఎలా ఉంటుందంటే గాలి లేని చోట దీపము ఏ రకంగా అయితే కదలికలు లేకుండా ఉంటుందో ఆ రకమైనటువంటి దాంతో చెప్పారనమాట. సో అది పోలిక. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి పోలిక చూడండి. ఇప్పుడు ఆ పోలిక అంటే ఇక్కడ దీపము అనేటువంటిది చాలా సింబాలిక్. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తాం, దేవాలయానికి వెళ్తే ఇందాకలు అనుకున్నాం దీపం పెట్టాము. ఈ దీపము మనం ప్రతి వాళ్ళు పెడతారు, సహస్ర దీపాలంకరణ, 1,00,000 దీపాల పూజ. ఇన్ని 1,00,000 దీపాలు, సహస్ర దీపాలు అవసరం లేదు, ఒక్క దీపం చాలు, ఒక్కటి చాలు. ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఇట్ సింబలైజెస్. దీపం అంటే ఇప్పుడు యాక్చువల్గా దీపం కూడా ఐ థింక్ ఒక శ్లోకంతో, బట్ స్టిల్ ఓకే. ఈ దీపం అనేటువంటిది ఇట్స్ ఆల్సో కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ లైట్. ఒత్తి వేస్తాము, ఒత్తి వెలిగిస్తాము, ఒత్తి వెలిగించినప్పుడు ఆ దీపం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది, అంటే దట్స్ ఎ కాన్స్టెంట్ ఫ్లో. బట్ ఈ దీపం ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, దాని చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఉంది, లేదా దాంట్లో గాలి అనేటువంటిది లేదు, గాలి కదలిక లేదు. కదలిక లేకపోవడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే అది ఇట్ హ్యాస్ స్టిల్డ్, అంటే ఆ కదలిక లేదు కాబట్టి ఆ ప్రవాహం అంతా కూడా ఏకరూపముగా ఉండి, ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్. అంటే ఆ దీపపు వెలుగు, ఆ దీపపు అగ్ని, ఇట్ ఈస్ నథింగ్ బట్ వెలుగే కదా. ఆ వెలుగు అంటే అగ్ని మండుతున్నది, ఆ అగ్ని మండుతున్నటువంటి ఆ ఒత్తి మండుతున్నది, ఒత్తి మండడం వల్ల మంట కనిపిస్తున్నది. ఆ మంట కూడా ఒక యూనిఫామ్ షేప్ని అటైన్ చేసింది. మీరు అందుకనే ధ్యానంలో కూడా కొంతమంది త్రాటకం అని చెప్తారు. అది చూడడం అంటే దీపం వెలిగించి ఆ దీపం వైపు కాన్స్టెంట్ గా చూడమంటారు. సో దట్ టు ఎన్హాన్స్ ది కాన్సన్ట్రేషన్. అది చూసినప్పుడు ఏమవుతుంది, ఆ దీపం అలాగా మనకు కనిపిస్తుంది. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం చూస్తాం, ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం, ఆ సూర్యబింబం కూడా అంటే పొద్దున్న ఆ సూర్యబింబాన్ని చూస్తే అక్కడ కూడా కాన్స్టెంట్ వెలుగు, ఆ లోపల ఒక చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఇట్స్ వెరీ జెంటిల్, ఒక ప్యాటర్న్ లో ఉంటుంది, అంటే కదులుతూ ఉంటుంది బట్ కదలనట్టుగా కనిపిస్తుంది. అంటే బికాజ్ ఇట్ హ్యాస్ హార్మోనీ అనేది ఉంది, సింబలైజెస్ ఉంది. సిమిలర్లీ ఈ దీపం కూడా ఒక్క దీపం పెట్టి ఆ దీపాన్ని కానీ మనం అలాగా మనము చూస్తూ హృదయంలో ఆ దీపాన్ని మనం భావన చేసుకుంటే మనస్సు అనేటువంటిది ఏకాగ్రం అవుతుంది. ఆ ఏకాగ్రమైనటువంటి మనస్సు మళ్ళీ ఆ సోర్స్ లో విలీనం అవుతుంది. అది ఇందాక చెప్తున్నాం, అది దీపం అన్నమాట. దట్ ఈస్ వాట్. అందుకనే దీపం అనేటువంటిది ఉదాహరణ ఇచ్చారు. యదా దీపో నివాతస్థో సా ఉపమా స్మృత అనేటువంటిది. అలాగే మనస్సు అనేటువంటిది ఒక ధార, ఆ ధార అధ్యధారయ స్రోతసా సమం అన్నారు. అంటే ఒక నెయ్య మనం పోస్తున్నప్పుడు అధ్యధారయ ఎంతలాగా ఏ కలకలు లేకుండా అలాగా పడుతుంది, చాలా ఒక ధారలాగా, ఏ రకమైన కదలికలు లేనటువంటిది. అలాగా ఆ నిగ్రహించబడినటువంటి మనస్సు అధ్యధారయ. అలాగే స్రోతసా సమం, స్రోతస అంటే సరళమైనటువంటి ప్రశాంతమైనటువంటి నదీ ప్రవాహం. ఎంత నదీ ప్రవాహం ఉంటుంది కానీ ఆ కదలిక కనబడదు మనకి, కదలిక అలాగా ప్రశాంతంగా కదులుతుంది. అలాగా ఆ మనస్సు యోగినో యత చిత్తస్య, ఆ మనస్సు అనేటువంటిది అంత ప్రశాంతం అయిపోతుంది అన్నమాట. అది
అయుంజత అంటే ఈ ఈ బయట వాసనలన్నీ కూడా నిగ్రహించబడి మనసు చాలా ప్రశాంతమైపోతుంది. ఆ ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండేటువంటి యోగి ఎలా ఉంటాడు అంటే, ఆ దీపం ఎలాగైతే ప్రజ్వలించి కదలికలు లేకుండా ఆ దీపం అనేటువంటిది వెలుగును విరజిమ్ముతూ ఉంటుందో, అలాగే యోగి కూడా ప్రశాంతంగా ఉండి తన జ్ఞానమును తన కర్మలతోనూ తను చేస్తూ ఉంటాడు. వెరీ యాక్టివ్లీ కామ్లీ యాక్టివ్. ఆ యోగి కూడా అలాగా తన పనులు తను నిర్వర్తిస్తుంటాడు. బాధ్యత అనేటువంటిది ఉంటుంది, ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాడు. అలాగ ఉంటాడు అనేటువంటి ఉదాహరణతో ఈ శ్లోకాన్ని పరమాత్మ మనకు అందించారు. సో దట్ ఈస్ వాట్ ద స్టేట్ ఆఫ్ రియలైజ్డ్ పర్సన్ ఈజ్. ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు, ఆత్మనిష్ట కలిగినటువంటి యోగి ఆ రకముగా ఉంటాడు అనేటువంటి పరమాత్మ ఈ శ్లోకంలో మనకి బోధపరిచారు. సో మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని అనుకుందాము. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. అది సో అది ఆ శ్లోకం చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ 4 verses ఆర్ వెరీ బ్యూటిఫుల్ వర్సెస్. అసలు ఇది కానీ మనకు అర్థమైతే ఎంటైర్ ఆ ధ్యానము అనేటువంటిది, ఆత్మయోగము అనేటువంటిది అర్థమైపోతుంది. దే ఆర్ హౌ టు అటైన్ సెల్ఫ్ మాస్టరీ. సెల్ఫ్ మాస్టరీ అంటే తన మీద తాను నియంత్రణ పొందడం ఎలాగా. దీస్ ఆర్ ది అల్టిమేట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్ గురించి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. యూ విల్ ఎంజాయ్ ఇట్ వెన్ వి గో ఇన్ టు ఇట్ అండ్ డ్వెల్ ఆన్ దోస్. మనం మామూలుగా శ్లోకాలు కాదు, ఆ శ్లోకాల్ని మనము బాగా అర్థం చేసుకోవాలి, బాగా మదనం చేయాలి, దాన్ని పట్టుకోగలగాలి. సో దట్ ఈస్ వాట్ అంటే వెన్ వి అండర్స్టాండ్ దట్ వి రియలీ ఎంజాయ్ ఇట్ అన్నమాట. అది చెప్పుకుందాం. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆ సాధకుడు తలకు పురోగతి ఎలాగుంటుంది, ఆ యోగముందు అనుష్ఠించి యోగంతో యుక్తుడైనటువంటి ఆ యోగి తాలూకా స్థితి ఏంటి, అని ఎలా ఉంటాడు అనేటువంటి దాన్ని, ఆ స్థితుల గురించి తర్వాత రాబోయే 4 శ్లోకాల్లో చెప్తున్నారు. ఏం చెప్తున్నారో విందాం. సో ఇక్కడ 20వ శ్లోకం చెప్పుకుందాం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. చాలా చక్కగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? యత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చ ఏవ ఆత్మనా ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. చాలా పదాలు వాడారు. దీన్ని కొంచెం జాగ్రత్తగా మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఏం చెప్తారు? యత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా. యత్ర అంటే తస్మిన్ కాలే, ఏ కాలమునందైతే, ఎప్పుడైతే, ఎప్పుడు వాళ్ళండి ఈ చిత్తం అనేటువంటిది ఉపరతిని పొందమంటున్నారు, ఉపరతిని పొందాలి అంటున్నారు. యత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ. ఈ చిత్తము అంటే ఏంటి అనుకున్నాము? మైండ్ స్టఫ్. ఇందాక కూడా చెప్పారు కదా, యదా వినియతం చిత్తం, అక్కడ కూడా చెప్పారు ఆత్మన్యేవావతిష్టతే, నియమించబడినటువంటి చిత్తం. యదా యోగినో యత చిత్తస్య, జయించబడినటువంటి చిత్తం. ఎత్ర ఉపరమతే చిత్తం. ఎన్ని స్టేటస్ చెప్పారో చూడండి. ఆ చిత్తం గురించి మాట్లాడుతున్నారు. అంటే హౌ ఇంపార్టెంట్ ఈస్ ద మైండ్. అంటే మైండ్ ఈస్ ద కల్ప్రిట్, మైండ్ ఈస్ ద ఫ్రెండ్, మైండ్ ఈస్ ద ఫో. ఉద్ధరే ఉద్ధర ఆత్మానం, ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ ఆత్మనో బంధు, ఆత్మైవ విపురాత్. ముందే చెప్పారు. ఆత్మ అంటే అక్కడ మైండ్ స్టఫ్. ఆత్మైవ ఆత్మనా బంధు, ఆ మైండ్ స్టఫ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, బంధువు. ఆత్మైవ ఆత్మని రిపు, దట్ ఈజ్ యువర్ శత్రువు. ఇఫ్ యూ డోంట్, ఇప్పుడు మన దగ్గర కత్తి ఉందండి, పెద్ద పవర్ఫుల్ నైఫ్, జస్ట్ చాలా షార్ప్ నైఫ్. హౌ బెస్ట్ యూ విల్ యూజ్ ఇట్. ఇప్పుడు పనిముట్టు తాలూకా తప్పు లేదు, బట్ ద యూజర్, ఆ యూజేజ్ చేసుకునేటువంటి వాడు ఏ రకంగా వాడుకుంటాడో అలాగుతారు అదే. సో దాని గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది ధ్యాన యోగం, ఇది ధ్యానం గురించి మాట్లాడినటువంటిది. ధ్యానము అని అంటేనే తనతో తను ఉండడం. ఆ తనతో తను ఉండలేక ఇదన్నీ సమస్యలతో వస్తున్నాయి. సో తనతో తను ఉండాలంటే ఏం చేయాలి? ఆయన నువ్వు తెలుసుకో. ఏం చెప్తున్నారు?
ఉపరమతే చిత్తం యత్ర నిరుద్ధం యోగ సేవయ. ఎప్పుడైతే ఏ కాలమునందైతే ఉపరమతే చిత్తం, ఉపరతిని ఈ చిత్తము పొందినదో. ఉపరతి అంటే ఏంటండి? ఉపరతి, ఉపరమం, ఉపరమతే. మనకి రామ అనే పదం తెలుసు. ఉపరామ, ఉపరమతి, ఉపరమతి, ఉపరమతే, ఉపరమతే. ఎప్పుడైతే ఉపరతిని పొందినో, వాట్ ఇస్ మెన్ బై దట్? రామ అనేటువంటి పదం తెలుసు. రామ అంటే ఏంటి? మనకి రాముడు, ధనుర్బాణాలు, ధర్మనిష్ఠుడు, ధర్మమునందు ఎప్పుడూ నిలబడేటువంటి వాడు, విగ్రహవాంతుడైనటువంటి ధర్మమునందు ఉండేటువంటి వాడు. అది ఓకే, ఫైన్. బట్ రామ అంటే అర్థం ఏంటి? వశిష్ఠుడు రామ అనేటువంటి పదానికి అర్థం ఏం పెట్టాడు? రామ అనంటే రమించేటువంటి వాడు, ఆనంద స్వరూపుడు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, పరబ్రహ్మతత్వం. రామ అనంటే పరబ్రహ్మే రామ. రామ రామ, దట్ ఈస్ ఎ పవర్ఫుల్ బీజాక్షరం. అగ్నితత్వం, ఆనందతత్వం, రామ. ఆ రామ అనేటువంటిది ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. ఆ హృదయంలోనే రాముని ప్రతిష్ఠించుకోవాలి. ఆ హృదయంలో ప్రతిష్ఠించబడినటువంటి రామ ఉపరామ అయితే, ఉప ఉప అంటే వెరీ నియర్, చాలా దగ్గరగా. రామ వెరీ నియర్ టు అస్. ఉప అంటే సమీపము, మనం చేసుకున్నాం. ఉపనయనము అంటే నయనము, ఇంకొక కన్ను. ఉపనయనము, ఉపనిషత్, ఉప ఉప ఉపాసన, ఉప ఆసన. చాలా చాలా ఉప అనేటువంటి పదానికి చాలా మనకు తెలుసు, చాలా వాడుతున్నాం. ఉపనయనము అంటే మనకి ఆ ఒక రిచువల్ చేసి మనకి ఆ మూడో నేత్రాన్ని ప్రసాదిస్తారు. అంటే సో దట్ ద జ్ఞాన నేత్రము ఎక్కడ ఉంటుంది? అది ఇట్ ఈస్ ఇక్కడ ఉంటుంది. ఇట్ ఈస్ నియరెస్ట్ ఆఫ్ యువర్ నియర్, హృదయంలోనే ఉంటుంది. ఉప చాలా సమీపము, చాలా సమీపము. అంటే సమీపం అంటే ఎంత సమీపం అంటే తన యందు ఉండేటువంటిది, తనతో ఉండేటువంటిది, తనకంటే వేరుగా లేనటువంటిది. ఉపరామ. అలాగా ఆ రాముడు, ఆ ఆనందము ఎక్కడుంది అని అంటే నీకు అత్యంత సమీపంగా ఉంది. దట్ రామ ఈజ్ నాట్ సమ్వేర్ ఇన్ అయోధ్య, ఆర్ నాట్ సమ్వేర్ ఇన్ అయోధ్య సమ్ టెంపుల్, ఆర్ నాట్ సమ్వేర్ ఇన్ వైకుంఠ. వైష్ణవే కదా రాముడుగా వచ్చాడు. దట్ ఈస్ నాట్ సమ్వేర్ ఎల్స్. హీ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. ఇట్ ఈస్ నాట్ సెపరేటెడ్ ఫ్రమ్ యూ. యూ నీడ్ నాట్ గో ఫర్ దట్. వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు గో విత్ ఇన్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ చాలా దగ్గరగా ఉండేటువంటిది. అందుకని ఉపరమ అది చెప్తున్నారనమాట. అలాగే ఉపవాసము, ఉపవాసం అంటాం. ఉపవాసము అని అంటే తనతో తాను ఉండడం. వాసము, వాసము అంటే వసించడం. సో ఉపరామ అని అంటే తనతో తాను ఉండడం, ఆ ఆనంద స్వరూపంగా ఉండడం. ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడుందండి? బయట ఉందా? ఆనందం అనేటువంటిది లేదు. బయట ఉండేటువంటి, ఇప్పుడు ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. ఉపరమ, ఉపరమతే, ఉపరమతే చిత్తం, ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ. దానికి వెళ్దాం, ఉపరమతేకి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు అర్థమైంది కదా, ఉపరమ అంటే యు హ్యావ్ టు బి వెరీ నియర్ టు దట్ రమ. రామ, రామ అన్న రమ అన్న ఒకటే. ఉపరమతే అంటే వెన్ యు ఆర్ వెరీ నియర్ టు దట్ ఆనంద విచ్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ విత్ ఇన్ యూ. ఆనందం అనేటువంటిది నీలోనే ఉంది. ఎత్ర, ఎప్పుడు, ఏ కాలమునందైతే, ఎత్ర ఎస్మిన్ కాలే. ఎప్పుడండి? రేపా? లేకపోతే ఎప్పుడో ధ్యానం చేసిన తర్వాత, లేకపోతే అనేక పూజలు చేసిన తర్వాత, లేకపోతే ఆఫ్టర్ డెత్? ఎప్పుడు? నో. నౌ ఇట్ సెల్ఫ్, దిస్ మూమెంట్. వై కాంట్ వి బీ విత్ దట్ సైలెన్స్ అండ్ బీ విత్ దట్ జాయ్ఫుల్ స్టేట్ ఆఫ్ ఉపరామ, ఉపరమ. ఇక్కడ కూడా అందుకే చెప్పండి, ఎత్ర అంటే ఎప్పుడైతే. ఎప్పుడైతే అనేటువంటిది ఎవరు డిసైడ్ చేస్తారండి? యూ హ్యావ్ టు డిసైడ్. సంబడి, నాట్ గురు విల్ డిసైడ్, ఆర్ నాట్ గాడ్ విల్ డిసైడ్, ఆర్ సంబడి విల్ నాట్ డిసైడ్, బట్ దట్ విల్ అసిస్ట్ యూ. బికాజ్ ఇప్పుడు గురువు ఏం చేస్తారు? ఆ భగవంతుని చేతనే గురు రూపంలో వస్తుంది. ఆ ఈశ్వరుడే గురు. ఈశ్వరో గురురాత్మేతి. ఆ గురువు చెప్తాడు నీకు, నాన్న ఈ రామ నీ హృదయంలో ఉన్నాడు, ఆనంద స్వరూపుడు నువ్వు, ఆ ఈశ్వర స్వరూపం నువ్వు, ఆ ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు. వై డు యు రన్ అవే ఫ్రమ్ హిమ్? దట్ గాడ్ ఈజ్ నాట్ సమ్వేర్ ఎల్స్. నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. వై డోంట్ యు సిట్ విత్ హిమ్, బీ విత్ హిమ్? హూ ఈజ్ స్టాపింగ్ యూ టు బికమ్ ఉపరమ?
నిన్నెవరు ఆపుతున్నారు? సో యు బీ విత్ హిమ్. ఎత్ర ఈ నిమిషం అనందే ఎప్పుడైతే నువ్వు డిసైడ్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఒక రెజల్యూషన్ తీసుకుంటావో, ఎప్పుడైతే ఒక ఫిర్మ్ రెజల్యూషన్, ఎస్ దిస్ మూమెంట్ ఐ వాంట్ టు బీ విత్ మై సెల్ఫ్ అండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉపరమ, ఎత్ర ఉపరమతే. కాకపోతే ఈ ఉపరమ పొందాలి అని అంటే, దాన్ని చెయ్యాలి అని అంటే నీకు కొన్ని ప్రాక్టీసెస్ చెప్పారు కదా, ధ్యానం కదా. ఏం చెప్తున్నారు? నిరుద్ధం యోగ సేవయ. ఏమిటి నిరుద్ధం? నిరుద్ధము అని అంటే నియమించబడడం. ఇందాక మనసులో అనుకున్నాం కదా, మనసులో అనేకమైనటువంటి సంకల్ప వికల్పాలు, విక్షేపణలు అనేటువంటి వస్తుంటాయి. శబ్ద స్పర్శ రూపాలు. ఇది ఒక్క పని కాదండి, 7 రకాలుగా మనని సప్త ద్వీపాల్లాగా ఈ శబ్ద స్పర్శ రూప రసగంధ సుఖము దుఃఖము అనేటువంటిది మనసులో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం, సుఖము దుఃఖము ఆసిలేటింగ్, పగలు వెలుగు, వేడి చలవ, బాగుంది బాగులేదు, నాది నీది, నేను నా సంసారము. సో ఈ డ్యుయాలిటీ అనేటువంటిది పట్టి పీడిస్తూనే ఉంటుంది మనస్సు. ఆ మనస్సులో పట్టి పీడించేటువంటిది యోగ సేవయా నిరుద్ధం. యోగ సేవతో, అంటే సేవ అంటే ఏంటండి? మళ్ళీ సేవ అని అంటే మనకి తెలిసినటువంటి సేవ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం సేవ అంటే ఏం చేస్తాము? భగవంతుడికి నివేదన చేయడం, డివోషనల్ సర్వీస్ అంటాం. అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టి అదేదో మనం తినడం సేవ అనుకుంటాం. లేకపోతే నలుగురికి మజ్జిగ పంచడం, లేకపోతే ఆహార పొట్లాలు పంచడం, లేకపోతే నలుగురికి ఏదైనా డబ్బు సహాయం చేయడము, లేకపోతే అందరికీ ఏదో ఇదేవిధంగా సేవ చేయడం, లేకపోతే మనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచడం సేవ అనుకుంటాం. దట్స్ ఫైన్, దట్ ఈజ్ ఓన్లీ కర్మ. ఈ కర్మయోగంగా అనుష్ఠిస్తే నీ మనసులో కొంత ప్రశాంతత అనేటువంటిది వస్తుంది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది యోగ సేవయ, యోగముతో సేవ. యోగం అంటే ఏంటి? యోగం అంటే మనం ఏమనుకున్నాము? యోగం అంటే కలయిక, యోగం అంటే స్పర్శ, యోగము అంటే సంపర్కము, కలయిక. ఈ యోగము అనేటువంటిది దీంతో సంపర్కము, దీంతో స్పర్శ. యదాహి బ్రహ్మ సంస్పర్శం అన్నారు, అంటే బ్రహ్మముతో కలవడం, ఈశ్వరుడితో కలవడం, జగత్తుతో కాదు. జగత్తుతో కలిస్తే, సినిమాతో కలిస్తే ఉపయోగం ఏంటంటే మనకి? సినిమాతో కలిసాము, సినిమాతో మనస్సు రమిస్తున్నది. ఇందాక చాలాసార్లు చెప్పుకున్నాం, సినిమాతో కలిస్తే ఉపయోగం ఏంటిది? ఆ 2 గంటలు బాగుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత తలకాయ నొప్పి వచ్చిందండి బాబు, అనవసరంగా టైం వేస్ట్ అయింది అనుకుంటాం. అప్పుడు ఇంకేం చేయాలి? మళ్ళీ కాఫీ షాప్కి వెళ్ళి, లేకపోతే భోజనం షాప్కి వెళ్ళి, లేకపోతే మిత్రులతో బాతాకాని కొట్టి, లేకపోతే ఇంక అలాగే, ఎందుకంటే డైవర్షన్. బట్ యోగం అంటే అది కాదు. బాహ్యం అనేటువంటిది బాహ్య ప్రపంచంతో సంపర్కం కాదు. ఎందుకంటే బాహ్య ప్రపంచంతో మనం ఎప్పుడైతే తిరిగాడుతున్నామో దేర్ ఈజ్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ సర్టన్. ఎందుకంటే ఇంద్రియాల తాలూకా ఆ ఇంద్రియాల సంపర్కముతో వస్తున్నటువంటి సుఖము అనేటువంటిది వెరీ ట్రాన్సిటరీ, చాలా 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 తక్కువగా ఉంటుంది. మనకు తెలుసు కదా, అది ఇట్ కమ్స్ అండ్ గోస్. లాటరీలో మనకి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, చాలా డబ్బులు రావాలనుకుంటున్నాం, డబ్బులు వచ్చాయి, పోనీ ఏదో 1,00,000 రూపాయలు లేకపోతే 1 కోటి రూపాయలు వచ్చాయి. బట్ ది మూమెంట్, నెక్స్ట్ మూమెంట్ మనకి బెంగ మొదలవుతుంది. అమ్మో, ఈ 1 కోటి రూపాయలు ఎక్కడ దాచాలి, ఈ 1 కోటి రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలి, లేకపోతే దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దీన్ని ఇంకా ఎలా డబుల్ చేయాలి, లేకపోతే ఎవడైనా వచ్చి నా నెత్తి కొట్టేసుకుంటాడేమో, లేకపోతే దీన్ని ఎవడైనా దొంగలాడేస్తాడేమో, దీన్ని ఎలాగా దీన్ని జాగ్రత్తగా. అంటే ఏమైంది? ద మూమెంట్ యు ఆర్ వెరీ హ్యాపీ, అంటే హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనము ఒక పూర్ణత్వాన్ని ఫీల్ అవుతాం, ఒక ఫుల్ఫిల్మెంట్ ఫీల్ అవుతాం. బట్ దట్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ట్రాన్సిటరీ, చాలా చాలా తక్కువగా ఉంటుంది. మనం ఏదో అటెండ్ చేయాలనుకుంటాం, లేకపోతే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలనుకుంటాం. ఫస్ట్ క్లాస్ పాస్ అయిన తర్వాత, లేకపోతే మంచి ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలనుకుంటాం. వచ్చిన తర్వాత దట్ ఈస్ వెరీ ట్రాన్సిటరీ. కారు కొనుక్కోవాలనుకుంటాం, బట్ దట్ ఈస్ అగైన్ ట్రాన్సిటరీ, అగైన్. అంటే ఏంటి? దీని తాలూకా ఆ లక్షణమే అది, ఆ మనస్సులో ఉండేటువంటి ఆ లక్షణమే అది. అంటే బాహ్య విషయములతో ఎప్పుడైతే ఈ సంపర్కం పెట్టుకున్నదో అది యోగం అనబడుతుంది. యోగము అనేటువంటిది కలయిక అనేటువంటిది బాహ్య విషయములతో కాదు. అది ఎప్పుడు కూడా చాలా ట్రాన్సిటరీగా ఉంటుంది, చాలా ఉంటుంది. అంటే కన్ను చూడడం, శబ్దం చెవి వినడం అనేటువంటిది ఎప్పుడైతే బాహ్యంగా ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇట్ లీడ్స్ టు అగైన్ సమ్ సార్ట్ ఆఫ్ వచ్చింది మళ్ళీ పోతుంది అనేటువంటి బెంగ వస్తుంది. బట్ ఇన్స్టెడ్
యోగ సంస్పర్శం అంటే యోగ సేవయ, యోగ సేవలోకి వెళ్తే, యోగము అని అంటే ఎప్పుడైతే, యోగము అని అంటే ఏంటి, మారని దానితో మనం సంపర్కం. ఏంటండి మారట్లేదు, ఏంటండి మారట్లేదు అని అంటే దీనికి మనం చూడాలి. ఇప్పుడు ముందు ఒక వస్తువును చూస్తాం, వస్తువును దేంతో చూస్తున్నాము అంటే దృక్దృశ్య వివేకాన్ని చేస్తే, దీని కొంచెం జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఒక వస్తువును చూస్తున్నాం, వస్తువును దేంతో చూస్తున్నాము, కన్నుతో చూస్తున్నాం. దృక్దృశ్యంలో చెప్తారు, కన్నుతో చూస్తే అక్కడ కన్ను ఏమైంది, దృక్కైంది. కనిపించేటువంటిది ఏమైంది అంటే కన్ను చూచేది, చూడబడేటువంటి వస్తువు. ఒక సెల్ ఫోన్ ఉన్నది, ఇది బాగుంది అనేటువంటి కన్ను చూస్తున్నది. కానీ నిజంగా కన్ను చూస్తున్నదా, కన్ను జడమే కదా, కన్ను చూడటం లేదు. ఎందుకంటే మనస్సు లేకపోతే కన్ను చూడదు కదా. నీ మనస్సు అక్కడ లేదు, నీ మనస్సు అలా విండో షాపింగ్ చేస్తూ ఉంటాం, విండో షాపింగ్ చేస్తూ ఉంటే అలా కదులాడుతూ ఉంటాయి దృశ్యాలు. ఎవడో అడుగుతాడు, అక్కడ ఒక మంచి మంచి వ్యక్తి అక్కడ డాన్స్ చేస్తున్నాడు చూసామంటే చూడలేదండి అంటాం. ఎందుకంటే మనస్సు ఆ వస్తువు యందు లేదు. కన్ను ఉన్నది, కన్ను పరికిస్తున్నది, కానీ మనస్సు దాని మీద పెట్టకపోతే కన్ను చూడదు. అంటే అక్కడ ఏమైంది, మనస్సు అనేటువంటిది చూచేటువంటిది, చూడబడేటువంటిది కన్ను అయింది. అండ్ ఫర్దర్ ఇఫ్ యు గో డీప్, ఇక్కడ మనస్సు కూడా, ఆ మనస్సు కూడా ఏమైంది, ఇందాకలా అనుకున్నట్టుగా ఆ చైతన్యము లేకపోతే మనస్సు కూడా ఉండదు, మనస్సు కూడా దాని మీద దృష్టి పెట్టదు. మనస్సు అప్పుడు ఏమైంది, అది దృక్కైంది, ఆ మనస్సు చూసేటువంటిది అయింది. ఆ మనస్సును చూస్తున్నటువంటి నేనున్నాను, సాక్షి అయింది. ఆ సాక్షి అనేటువంటి వాడు ఉన్నాడు. ఎందుకంటే మనస్సు ఎలాగ దృక్కైంది, మనస్సు ఎలా సాక్షి అయింది, మనస్సు ఎలా తెలుసుకుంటున్నది, ఎందుకంటే నేను మనస్సులో తెలుసుకుంటున్నానని తెలుస్తున్నది మనకి ఆ చైతన్యం. సో మూలమునందు ఏమున్నది, ఆ తెలివి ఉన్నది, మూలమునందు ఆ తెలుసుకునేటువంటిది ఉంది, అదే చిత్. అంటే అక్కడ ఏమైంది, ఆ చిత్, ఆ తెలివే ఉన్నది, ఆ తెలివి చూస్తున్నది, ఆ మనస్సు కూడా చిత్తయింది, ఆ కన్ను కూడా చిత్తయింది, వస్తువు కూడా చిత్తయింది. ఐ థింక్ యు ఆర్ విత్ మీ, ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ. అంటే అన్ని చూడబడేటువంటి అంత దృశ్య ప్రపంచం అంతా కూడా కేవలము తెలియబడేదే, తెలుసుకునేటువంటి దాంట్లో తెలియబడేది విలీనమైపోతుంది. ఎందుకంటే ఆ చైతన్యములో ఉండేటువంటి తెలివి ఈ తెలుసుకునేటువంటి వస్తువులను వెలుగు ద్వారా తెలిపడి చేస్తున్నది. కానీ మనస్సులో ఆల్రెడీ ఉండేటువంటి ఒక ఇంప్రెషన్స్, నామరూపములు ఉన్నాయి. ఇది చెట్టు, ఇది నది, వీడు నావాడు, ఈమె భర్త, ఈమె భార్య అనేటువంటి వ్యక్తుల మందు, పదార్థముల యందు, వస్తువుల యందు నామరూపములు ఆరోపించడం వలన అవన్నీ కూడా వేరువేరుగా మనకు కనిపిస్తున్నాయి. వేరువేరుగా అంటే దే ఆర్ నాట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నోయింగ్ లా కనిపిస్తున్నాయి. కానీ బట్ ఇన్ఫాక్ట్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ అన్ని తీసేస్తే అవన్నీ కూడా ఒక్క వెలుగే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలండి అంటే మళ్ళీ సినిమా మీద బొమ్మలు, ఆ తెలుగు వెలుగు వల్లే, ఆ ప్రొజెక్టర్ నుంచి వచ్చినటువంటి వెలుగే మనకి అనేక బొమ్మలుగా కనిపిస్తున్నది. ఇన్ఫాక్ట్ దే ఆర్ నాట్ రియల్. ద మూవీలో ఉండేటువంటి ఆ బొమ్మలు ఏవి ఎలాగైతే సత్యము కావో అవి కేవలము మూలమునందు ఉండేటువంటి వెలుగుకి ఆధారముగా ఉన్నాయి. అలాగే అవి వెలుగే వాటిని ప్రసాదిస్తున్నది, అవి వెలుగు కంటే వేరుగా లేవు, అభేదము. ఐ థింక్ యు ఆర్ విత్ మీ అగైన్. సో ట్రై టు అండర్స్టాండ్ దట్. సో ఎలాగైతే చిత్ అనేటువంటిదే ఒక్కటి మాత్రమే అనేకముగా ప్రకాశిస్తూ ఆ అనేకమునకు అనేకమైనటువంటి నామరూపాలు ఇవ్వడం వల్ల అనేకముగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తున్నది. కానీ అవన్నీ కూడా ఎప్పుడైతే ఇది తెలుసుకున్నామో యోగ సేవయా నిరుద్ధం, ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు అర్థమైందో, ఎప్పుడైతే ఇది అర్థమైందో నిరుద్ధం, అవన్నీ కూడా క్యాన్సిల్ చేయబడతాయి. అంటే ఇప్పుడు మనకు తెలిసింది కదా, సినిమా తెర మీద బొమ్మలు వెలుగు కంటే భేదం లేదు, అభేదము. వెలుగే బొమ్మలుగా ఉంది. వెలుగు బొమ్మలుగా ఎలా వచ్చింది అంటే ఈ ఫిల్ము, ఈ జగత్తు, నామరూపాలు, ప్రకృతి, ఆ మనస్సులో ఉండేటువంటి ప్రకృతి సంస్కారాలు అనేకముగా కలుస్తున్నాయి కాబట్టి అది బొమ్మల్లా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలుసుకుంటే మనల్ని బాధించదు, తెలియకపోతేనే బాధ. తెలుసుకుంటే ఆ బొమ్మ సినిమా అని తెలిసింది మనకి, సినిమా ఏం బాధిస్తుంది, కళ ఏం బాధిస్తుంది మనకి, డ్రీమ్ హౌ విల్ ఎఫెక్ట్ అవర్ డే టు డే యాక్టివిటీ.
ఆ కళకి కూడా బాధపడిపోయినటువంటి జనాలు ఉన్నారు, బికాస్ ఆఫ్ అజ్ఞాన, బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో ఎప్పుడైతే ఇది మనకు అర్థమైందో నిరుద్ధం, అది యోగ సేవయ, అది యోగము. అంటే ఆ యోగము అని అంటే ఆ సంస్పర్శ, ఆ కలయిక, ఎప్పుడైతే ఆ స్పర్శ, ఎక్కడ స్పర్శ, ఆ యోగము మనస్సుని చూసింది, ఆ మనస్సు వెళ్ళి ఆ చైతన్యంలో విలీనమైపోయింది, ఆ చైతన్యమే చిత్, అది చిత్, చిత్తము కాదు, చిత్ వేరు చిత్తం వేరు. చిత్ వెలుగు, చిత్ తెలివి, చిత్తము భావన, చిత్తము ఇమోషన్, చిత్తము ఆలోచన, చిత్తము కదలిక, చిత్తము ప్రవాహము. బట్ చిత్ ఈజ్ డిఫరెంట్, చిత్తము ఈజ్ డిఫరెంట్. దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో చిత్తముతో ఉంటే సంసారము, చిత్తుతో ఉంటే యోగము. సో అది. సో ఎత్రో ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా. సో ఎప్పుడైతే ఈ చిత్తము ప్రశాంతము చేయబడి, నిరుద్ధము చేయబడి, ఆసిలేషన్స్ అన్ని కూడా అణగిపోయి, కదలికలు అనేటువంటిది తగ్గిపోయి, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్, అందుకనే మనకి ఏం చేయాలంటే క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్మ ఏం చెప్తుందంటే క్వాంటిటీని పెంచేస్తుంది. క్వాంటిటీ, నువ్వు అంత చేయి, ఇంత చేయి, నువ్వు అలా చేయి, ఇలా చేయి, అంత జపం చేయి, లేకపోతే నువ్వు అన్నిసార్లు ప్రదక్షిణ చేయి. క్వాంటిటీ కంటే క్వాలిటీ. సో క్వాలిటీ అంటే బీ విత్ దట్ నామ, బీ విత్ దట్ భగవన్ నామ, లిసన్ టు దట్ నామ, బీ విత్ దాట్. నువ్వు చేసేది ఒక్కటే, ఒక్క మంత్రమే చెప్పు, ఒక్క గాయత్రి మంత్రం చెప్తాం, ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. దట్ ఇట్ సెల్ఫ్ విల్ లిబరేట్ us. బట్ ఫర్ దట్ లిబరేషన్, ఆ విశ్వామిత్రుడు ఎప్పుడైతే ఈ మంత్రం ఆయనకి ద్రష్ట అవడానికి ఆయనకు అనేక వేల సంవత్సరాలు పట్టిందని చెప్పారు. ఓకే, వేల అంటే ఎక్కువ అని అర్థము. మేబీ ఇట్ టుక్ హిమ్ 50 years or 60 years of sadhana and being established with his own self. Then he realized and that said that ఆయన వచ్చాడు జగత్తుకి, ఆ విశ్వమిత్రుడు అయ్యాడు. విశ్వానికి మిత్రుడు, ఫ్రెండ్షిప్, ఫ్రెండ్. విశ్వము అంటే జగత్తుకి తను అయ్యాడు. జగత్తు ఎక్కడ? లోపల, లోపల ఉండేటువంటి కామక్రోధాలు అణిగిపోయి, ఆవేశం అణిగిపోయింది, రాజసం అణిగిపోయింది. దెన్ ఈ బికేమ్ ద బ్రహ్మ ఋషి. అలాగే ఎప్పుడైతే ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ, ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యనాత్మని పృష్ఠతి. ఈ 2 లైను రేపు నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ చాలా చాలా వీ కెన్ డ్వెల్వ్ ఆన్ దిస్ ఫర్ అవర్స్ టుగెదర్, బికాజ్ శ్రవణ మనన నిధిధ్యాసనాలు చాలా ఇంపార్టెంట్. సో మోర్ వి అండర్స్టాండ్ దిస్ శ్లోక, వీ విల్ లవ్ టు బీ విత్ దాట్. మనం దాంతోనే ఉపరతి పొందుతాం. మనం ఉపరతిని పొందాలి ఈ నిమిషం. ఇప్పుడే వి వాంట్ టు గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ ఆనంద విత్ దట్ రామ. రమయితి రామ, రమించాలి రాముడితో. ఋషులందరూ కూడా రామ అని తలుచుకోగానే ఆనంద పారవస్యం పొందేటువంటి వాడు. సో వీఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఋషీస్, వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. ఋషి దర్శనాత్, దర్శించేటువంటి వాడు ఋషి. మనం కూడా ఆత్మ దర్శనానికి, ఆత్మనిష్టకి తహతాలాడుతున్నాం. దట్స్ వై వీఆర్ ఎవ్రీడే వీఆర్ ట్రైయింగ్ టు పర్స్యూ అండ్ అండర్స్టాండ్ వాట్ దిస్ గీత, వాట్ లార్డ్ కృష్ణ ఈస్ టాకింగ్ అబౌట్, అండ్ హౌ టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్. ఆ బ్రహ్మ సంస్పర్శ అనేటువంటిది ఎలా పొందాలి అనేటువంటిది మనం అందరం కూడా తెలుసుకొని దాంతో ఉండాలి. ఆ పరమాత్మ అనుగ్రహము, ఆశీర్వాదము మనందరికీ కూడా సిద్ధించాలని చెప్పి కోరుకుంటూ విల్ స్టాప్ ఇట్ హియర్ అండ్ విల్ బి ఇన్ సైలెన్స్ ఫర్ ఎ మినిట్ అండ్ దెన్ విల్ క్లోజ్ టుడే సెషన్. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. హరి ఓం. లెట్ us be silence.